ముఖ్యమైన విషయాలు ఆయన మళ్ళీ ఈరోజు విద్యార్థులతో ఆయన మాట్లాడారు. నిన్న విద్యార్థులతో క్వాంటమ్ దాని అభివృద్ధి, క్వాంటంలో శిక్షణ ఇస్తాము, దీనికోసం ప్రత్యేక 50,000 మందికి ఇస్తాము, ప్రత్యేకమైన తోడ్పాటు ఇస్తాము, ఇవన్నీ కూడా చెప్పారు. ఇంతకుముందు నాది ఐటీ విజన్, ఇప్పుడు నాది క్వాంటమ్ విజన్ అన్నాడు. ఆయన క్లెయిమ్ చేశారు ఇది ఇప్పుడు నాది క్వాంటమ్ విజన్, ఈ క్వాంటమ్ విజన్తో నేను మీకు భవిష్యత్తు కల్పించే బాధ్యత నాది అని అన్న. ట్రంప్ గారు ఏమవుతారో మనకు తెలియదు, కానీ ట్రంప్ అక్కడ ఆయనకు ఉంది. క్వాంటమ్ అనేది, క్వాంటమ్ విజన్, క్వాంటమ్ కంప్యూటింగ్ అది పెరుగుతుంది కరెక్టే, కానీ ఇప్పటికిప్పుడే ఏం విజన్ ఉన్నా కానీ ఏదో వేగంగా వచ్చేసి రంగంలోకి వచ్చే అవకాశం కాదు. మీరు ఒకసారి కొట్టి చూడండి, ChatGPTనో లేకపోతే ఏది ఉంటుంది, 1980 నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది దీంట్లో ఉంది. అది పూర్తి స్థాయిలోకి రావడానికి, అమల్లోకి రావడానికి ఇంకా చాలా కాలం పడుతుంది. ఆ పట్టిన తర్వాత మనం ఎంత విజన్ ఉన్నప్పటికీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలంటే హైదరాబాదు, సైబరాబాద్ అన్నవి చెన్నై కంటే, బెంగళూరు కంటే ముందు ఏం జరగల. ఇప్పటికి కూడా అవి ఉన్నాయి, వాటికి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్ల హైదరాబాద్ కూడా ఐటీ విస్తరించింది అనేది ఒకటే నిజం. కానీ భారతదేశం ఏమీ ఐటీ రంగంలో కమాండింగ్ పొజిషన్స్లో ఏం లేదు, సర్వీసింగ్ పొజిషన్లో ఉన్నాం మనం. సో ఇప్పుడు క్వాంటమ్ అనేది వస్తే కూడా క్వాంటమ్ సంబంధించి మనం సర్వీసెస్ ఇస్తాం. కానీ ఆయన ఈరోజు ఒక స్లోగన్ ఇచ్చాడు. నిజానికి విశాఖ అనేదేమో ఏఐ హబ్, అమరావతి ఏమో క్వాంటమ్ హబ్. ఇది స్లోగన్ విజన్ వెల్ అండ్ గుడ్. కానీ అమరావతి రైతులు ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ కంటే, నాకు పొద్దున్న ఎవరో మీడియా మిత్రుడు ఫోన్ చేశాడు, ఈ-రెండర్ రాస్తున్నాను, ఇదంతా మీరు ఎలా చూస్తారు ఇదంతానే. అమరావతి రోడ్లు కోరుకుంటుంది, అమరావతి పరిహారం కోరుకుంటుంది, అమరావతి ఒక తొందరగా అక్కడ పెట్టుబడులు పెట్టి లేదా భూములు తీసుకొని, ప్లాట్లు తీసుకొని వాటికి రేట్లు కోరుకుంటుంది. ఈ మాటల్లో ఎక్కువగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది అమరావతికి సంబంధించి లాంగ్ టర్మ్ ప్లానే, కానీ అది కూడా గ్లోబల్ డెవలప్మెంట్స్ మీద, టెక్నాలజికల్ అడ్వాన్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఏ అయినా కానీ చాలా స్పష్టంగా చెప్పుకున్న విషయము, అంతర్జాతీయ సమాజానికి, సాంకేతిక నిపుణులకు తెలిసిన విషయము. ఏఐకి మనము సైట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం. సైట్, వీఆర్ ప్రొవైడింగ్ సైట్ అండ్ ఫెసిలిటీస్. అది కూడా అదాని గారు ప్రొవైడ్ చేస్తున్నారు, మనం కాదు. నాట్ పబ్లిక్, గవర్నమెంట్ కాదు, అదాని గారు. వేరే వాళ్ళు ఏదైనా ట్రాన్స్ఫర్ చేస్తే కూడా అది అదాని గారికి వస్తుంది, కానీ ఇంకొకరికి రాదు. అందుకని క్వాంటమ్ను ప్రోత్సహించడం మంచిదే, కానీ క్వాంటమ్ కళలు అమరావతికి ఇప్పుడు చాలా దూరంలో ఉంటాయి అవి. కాబట్టి అమరావతికి ఏం చేస్తారనేది ఇప్పుడు చాలా ముఖ్యం. కానీ దాని మీద ఇంకా అస్పష్టత, దానికి సంబంధించిన నిధులు, ఆ సమస్యలు చాలా ఉన్నాయి. రెండోది విశాఖపట్నం అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు, రాజధానిలో అది ఇది. ఇప్పుడు మీరు ఏఐ హబ్ అంటే ఏఐ హబ్ వెంటనే వస్తుంది. ఏఐ హబ్ అనేది ఇప్పుడు ఆ గూగుల్తో మీరు ఒప్పందం కుదుర్చుకున్నారు, భూములు ఇస్తున్నారు, అది నడుస్తుంది. అంటే ఇప్పుడు విశాఖపట్నానికి ఎక్కువ మేలు, అమరావతి తదుపరి దశలో ఎప్పుడో వస్తుంది. అది దానికి స్థలం కూడా కేటాయించారు. కానీ మరి వీటి లోతుపాతులన్నీ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారా? టెక్నాలజికల్గా ఆసక్తిగా ఉండడము, కుర్రాళ్ళను ఉత్సాహపరచడం అది వేరు. కానీ దాని ఆధారంగా అంచనాలు ఇవన్నీ వేసేసి, అది కూడా విజన్ తనది అని క్లెయిమ్, 1980 నుంచి ఉన్న క్లెయిమ్ ఇక్కడికి తీసుకురావడానికి సహకరించడమే, కానీ ఇంకోటి కాదు. ఇప్పుడు ట్రంప్ వచ్చి మీరు వెళ్ళిపోండి అది ఇది అన్నప్పుడు ఏమైంది ఇబ్బంది? ఇప్పుడు మనం గూగుల్ సుందర్ పిచ్చే అయినా, లేకపోతే సత్య నాదోళ్ళు అయినా, వాళ్ళేం భారతీయ సంతతికి చెందిన వాళ్ళే, కానీ భారతీయులు కాదు వాళ్ళు. వాళ్ళు భారతీయ సంతతికి చెందిన వాళ్ళు మనం ప్రేమిస్తాం. కానీ వాళ్ళకు వాళ్ళ కంపెనీల యాజమాన్యాన్ని, కంపెనీల విషయాలను, కంపెనీకి సంబంధించిన చిన్న టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసేది వాళ్ళకి ఏమి ఉండదు. కంపెనీ బోర్డు ఏదో నిర్ణయిస్తుంది. ఇది అంటే ఈ తేడా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, టెక్నాలజీకి, యాజమాన్యానికి, రాజకీయ నిర్ణయాలకు మధ్య ఉన్న తేడా గుర్తించాలి. విశాఖలో పెట్టే ఏఐ హబ్లో ఒక్క బైట్ కూడా, లేదా దాన్ని ఏమంటారు, వాటికి సంబంధించి ఏది మనకేం సంబంధం లేదు. డేటా ఈజ్ ఫుల్లీ ది ప్రాపర్టీ ఆఫ్ గూగుల్. రేపు క్వాంటమ్ వస్తే 2 పరిణామాలు. క్వాంటంలో కొన్ని వేల రెట్లు వేగంగా క్వాంటమ్ కంప్యూటింగ్ పనిచేస్తుంది. చేసినప్పుడు ఇప్పటికంటే కూడా ఇంకా పనులు తగ్గుతాయి. ఈ రెండు రకాలకు చెందినవి. ఎందుకంటే క్వాంటమ్ విజన్ గారు వ్యతిరేకం కాదు, విజన్ మనది కూడా కాదు, అది ప్రపంచాన్ని. ఇంకా రెండోది
విశాఖపట్నం అన్నప్పుడే మనకు రిషికొండ. ఈరోజు ఉదయం రిషికొండకు సంబంధించిన మంత్రివర్గ ఉపసంఘం అక్కడ పరిశీలన చేసి దాని మీద వాళ్ళు ప్రకటించారు కూడా. ఈరోజు కందుల దుర్గేష్ టూరిజం శాఖ మంత్రి ఆయన మాట్లాడారు చాలా స్పష్టంగా, అది ప్రైవేట్ వాళ్ళకి ఏదో ఇవ్వబోతున్నారు, రిషికొండ అనేది ప్రైవేట్ పరం కాబోతుంది అనే ఒక సంకేతం అయితే కనిపిస్తుంది. ఆ టూరిజం వాళ్ళు రిషికొండ భవనంతో పాటు పక్కన ఏదో 9-10 ఎకరాల భూమి కూడా ఉంటే తప్ప దాన్ని చేయలేం, వైబుల్ కాదని వాళ్ళు అంటున్నారని, అలాగే దాన్ని ఏదో 2 భాగాలు చేసి ఒక 2 భాగాలను వేరే వాడుకోవచ్చు అని ఏదో అంటున్నారని చెప్తున్నారు. మొత్తం మీద రిషికొండ కూడా పీపీపీ లేదో పోతున్నట్టుగా ఉంది. పీపీపీ కూడా కావచ్చు, టోటల్ పీ కావచ్చు, టోటల్ ప్రైవేట్ అది అవుతుండవచ్చు. ఇంకా అదనంగా కూడా దానికోసం ఇస్తామంటున్నారు. కాబట్టి అసలు ఉన్నదాన్ని ఎందుకు పడగొట్టారు, ఎందుకు కట్టారు అని అడుగుతున్నారు మంత్రి గారు. ఓకే, మీ ప్రభుత్వం ఉన్న మీరు కూడా కొన్ని పడగొడతారు, ఎవరున్నా కానీ కేసీఆర్ గారు ఈ సెక్రటరీ పడగొట్టి ఇంకోటి కట్టించారు. ఇప్పుడు దాన్ని ఉన్న రేవంత్ రెడ్డి గారు వాడుకుంటున్నారు కదా. అందుకని ప్రభుత్వాల విధాన నిర్ణయాల మీద ప్రజలు తీర్పులు ఇస్తారు, అది వేరే విషయం. కానీ ఉన్నదాన్ని వాడుకోవడానికి ఇంకా సమయం పడేట్టుగా అనిపిస్తుంది. ఒకటి ప్రైవేట్కి వెళ్ళబోతుంది, దానికి కూడా చాలా లేట్ అవుతుంది. ప్రైవేట్గా రిషికొండ దీంతో పాటు ఇంకా అదనంగా ఇవ్వాలనే ఆలోచనలు కూడా ఉన్నట్టుంది. జగన్మోహన్ రెడ్డి దీని మీద కూడా ఎదురుదాడి చేశారు. మేము కట్టింది ఎలా ఉంది చూడండి, అది విశాఖపట్నానికి తలమానికంగా ఉంది, దాన్ని వాడుకొని చాలా ఉపయోగం పొందే బదులు దాన్ని ఇంతకాలం మీరు తేల్చలేకపోయారు అని మొన్న రిషికొండ మీద కూడా ఆయన ఒక సవాల్ విసురుతున్నాడు. ఆయన అయితే ఇంకా ముందుకెళ్ళి పుతిన్ వస్తే ఇక్కడ ఉండొచ్చు ఇట్లాంటివి కూడా చెప్పారు. కానీ మొత్తం మీద ఒక మంచి నిర్మాణము ప్రజాస్థలంలో అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని వాడుకునే ప్రయత్నం చేసే బదులు వేగంగా ప్రైవేట్ దిశలో ఆలోచించడం. రఘురామకృష్ణరాజు గారు కూడా అడిగారు కదా, ఆయనకి ఎలాగో కేసు వచ్చింది కాబట్టి ఆ కేసు ఇది ఇచ్చినా కానీ మంచిదే, కానీ ఏం మాట్లాడలేదు. మరి చూడాలి. అన్నట్టు రఘురామకృష్ణరాజు విషయం కూడా పివి సునీల్కు ఆయనకు మధ్యలో దాదాపు ప్రచ్ఛన్న యుద్ధమే జరుగుతుంది. సునీల్ కుమార్ ఐపీఎస్ ఈయన మీద మళ్ళీ చర్య తీసుకోవాలని ఆయన లేఖ రాస్తే సునీల్ కుమార్ చాలా స్పష్టంగా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను పోలీస్ అధికారిని, నేను ఆధారాలు లేకుండా నేను మాట్లాడలేను, ఇవన్నీ కూడా నేను సమర్పిస్తాను వెంటనే. మరి ఎవరు ఎందుకు మాట్లాడలేదు? సమర్థిస్తూ మాట్లాడాలి కదా వర్మ. ఇప్పుడు అధికార పదవిలో ఉన్న వాళ్ళు, గతంలో విమర్శలు చేసిన వాళ్ళు, వాళ్ళ మీద ఆరోపణలు అవి వస్తే వాళ్ళు ఇప్పుడు సుజనా చౌదరి గారి మీద వస్తే ఆయన, రఘురామకృష్ణరాజు గారి మీద వస్తే ఆయన, ఇంకొకరి మీద వాళ్ళు సమర్థించుకోవడమే. కానీ మరి కూటమి, ఐక్యత, అభేద్యం ఇవన్నీ అంటున్నప్పుడు ఎవరు ఎందుకు నోరు ఇప్పట్లేదు? ఇది కూడా ఆసక్తి కలిగిస్తుంది. రిషికొండ మాత్రం కనీసం ఇప్పటికైనా నిర్ణయం చేస్తే చాలా మంచిది. బహుశా నేను అనుకుంటాను క్లాష్ ఏదో నడుస్తుంది. ఇలా చేయాలి అని కొందరు, అలా చేయాలని కొందరు, ఏకాభిప్రాయానికి విభేదాలు. అంటే గతంలో జగన్తో విభేదాలు ఒకటైతే ఇప్పుడు కూటమిలోనే విభేదాలు ఉన్నట్టున్నాయి. దాన్ని ఎలా వాడాలి అని. సంస్కృతి, పర్యావరణం, పర్యాటకం ఇన్ని కూడా జనసేన చేతుల్లోనే ఉన్నాయి కదా. కాబట్టి జనసేనకు తెలుగుదేశానికి తేడాలు ఉండాలి. రిషికొండ భవనాలు ఎలా వాడాలి అన్న దాని మీద మళ్ళీ మన పవర్ స్టారే ఏదో ఒక మార్గం చూపిస్తే పోతుంది. ఎందుకంటే అంతకుముందు ఆయన కొండలు అనుమతి లేకపోయినా తుప్పల్లో నుంచి కూడా వెళ్ళి దాన్ని చూసి చెప్పారు కదా. ఇప్పుడు రాజమార్గంలో వెళ్ళి చూసి దాన్ని ఎలా వాడాలో చెప్తే సరిపోతుంది కదా. సార్ మహిళల నిప్పులు సగం క్షమాపణలతో సమాప్తం. నిన్న నేను